రేవంత్ రెడ్డిది నిజంగా అజ్ఞానమైన మాటలు, అరాచకమైన మాటలు. ఇక ఈ బచావత్ బ్రిబేషుకు తేడా తెలియదు. ఈ నిన్న ఇక్కడనే దొరికిపోయింది. ఇది కాదు, నీటి పంపకాల మీద వివరించు. బచావత్ ట్రిబ్యునల్కి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి తేడా ఏందో వివరించు. నేను వివరిస్తాను జూడిగా. బచావత్ అంటే ఏంటిది, లేకపోతే ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో ఇప్పుడు జూడిగా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇది అంటే ఈయన ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. ఇది దేనికోసం? కృష్ణానది నీటి పంపకాల కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు? 2004లో ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిండు. ఇది 2010లో దీనికి సంబంధించి తీర్పు ఇచ్చింది. ఇది నీటి పంపకాలకు సంబంధించి తీర్పు ఇచ్చింది. సరే, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పడిందంటే, ఇగో కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఈ నీటి పంపకాలు, కృష్ణానదికి సంబంధించిన నీటి పంపకాలను ఈ 3 రాష్ట్రాలు ఎట్లా పంచుకోవాలని ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దీనికి సంబంధించి 2010లో తీర్పు వచ్చింది. 2010లో తీర్పు వచ్చింది. ఈ తీర్పులో భాగంగా 666 కర్ణాటకకు, మహారాష్ట్రకు 580 టీఎంసీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అప్పుడు 1001 టీఎంసీలు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నది కదా. ఇగో ఈ విధంగా నీటి పంపకాలను ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. అయితే మోసం ఎక్కడ జరిగింది అంటే 2014లో తెలంగాణ ఏర్పడ్డది. 2014లో తెలంగాణ ఏర్పడ్డది కదా. మరి తెలంగాణకు కూడా నీటి వాటర్ రావాలి కదా. అయితే ఇప్పుడు తెలంగాణకు నీటి వాటర్ రావాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ఆట ఆడుతుంది తెలుసా? ఇగో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నీటి పంపకాల నుండి తీసుకోర్రి అంటాను. తెలంగాణలో అయితే అరే కరెక్ట్గా చెప్పింది కదా, ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకోవాలి కదా మనం అంటాం. అట్టేట తీసుకుంటాం? కృష్ణానది నుండి అందరు ఎవరికి వారు ప్రత్యేకమైన రాష్ట్రాలుగా తీసుకున్నారు. మళ్ళీ వీటిని మళ్ళీ పంచాలి కదా, హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. మళ్ళీ వంచినప్పుడు ఇక్కడి నుంచి ఎందుకు తీసుకుంటాం? నది నుండే తీసుకోవాలి. నది నుండే నీటి వాటను 3 రాష్ట్రాలకు పంచిండు. ఇప్పుడు 4 రాష్ట్రాలు అయినాయి కాబట్టి మళ్ళీ నది నుండే నీటి వాటను 4 రాష్ట్రాలకు పంచాలి కదా. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న మన నాయకుల తెలివితక్కువతనం వల్ల కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వాటి నుండి తీసుకోవాలి తెలంగాణ అంటుంది. దీనికి మన వాళ్ళు ఒప్పుకుంటలేరు అసలే. సరే, అక్కడికో ఇక్కడికో అయింది. ఆఖరికి 2015లో కేసీఆర్ గారు 90 టీఎంసీల దగ్గర దీన్ని లాక్ చేసింది. ఈ 90 టీఎంసీలలో ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీలకు తీసుకొచ్చి ఇప్పుడు ఇది మనకు నష్టం జరుగుతుందా లేదా చూడు. ఇందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఏర్పడింది. కృష్ణానది ద్వారా వచ్చే నీటిని ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు వాడుకోవాలి. ఈ నీటి ద్వారా మనం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. ఈ నీటి ద్వారా మన ఇండస్ట్రీలకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇదంతా కృష్ణానది నీళ్ళతోటి అనుసంధానమై ఉన్న సమస్య, ముడిపడి ఉన్న అంశం. ఈ అంశాన్ని వివరించడానికి కూడా ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ సబ్జెక్టు ఈ సమంత అంటే ఈ సమంత కూడా తెలియదు. వాళ్ళు 2 నిమిషాలలో మీకు అర్థమయ్యేటట్టు వివరించిందా లేదా? మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నోనికి ఇంకెంత పరిజ్ఞానం ఉండాలి? భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంకెంత పరిజ్ఞానం ఉండాలి? సింపుల్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి దీన్ని? అది రాదు మనకు.